వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎండక గొడుగు పడుతూ ఉంటారు అనేటువంటిది చాలా సందర్భాల్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు చెప్పే మాట. ఎందుకు అనంటే ఆయన తెలంగాణ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ విభజింపబడేటప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించారు. అటు వాళ్ళ అక్కడ ఓట్లు పోకుండా ఇక్కడ ఓట్లు పోకుండా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక దశలో తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయనే అని అంటారు. కానీ ఆ తర్వాత రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి అటు తెలంగాణ వదులుకోవడంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా సరైన న్యాయం చేయలేకపోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్ని తీసుకురావడంలో కానీ వీటిలో కానీ ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఆ టైంకి ఆయనే చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ప్రతి చోట ప్రతి వేదిక మీద చెప్పే మాట నేను చాలా అనుభవం నుండి చాలా సీనియర్ నేను. ఇంకా సరే ఆయన అనుకూల మీడియా ఆ విషయాన్ని రోజు చెవి నీళ్ళు కట్టుకుని ఎలా చెప్తుందో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టడంలో కూడా 2014లో ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలను రాబట్టడంలో కూడా ఆయన ఎక్కువగా కృషి చేయలేకపోయారు. ఒక పక్క కేంద్రంలో ఉన్న గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ చేసిన పరిస్థితిలో కూడా విభజన హామీలను పూర్తిగా రాబట్టుకోలేకపోయారు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ నీటి వాటాల విషయంలో కూడా, ఈ గోదావరి జలాల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు వాస్తవానికి ఆయన రేవంత్ రెడ్డి ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి మనిషే, ఈయన శిష్యుడే అనేలాగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో కూడా అసలు తెలంగాణ మీద గట్టిగా ఆయన గోదావరి జలాల విషయంలో కానీ లేదంటే కృష్ణా జలాల విషయంలో కానీ గట్టిగా మాట్లాడలేకపోవటం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది కూడా ఇప్పుడు చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ బనకచర్ల మీద ఏదైతే తెలంగాణ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద విచారించినప్పుడు అసలు మీకేంటి ఇబ్బంది, వాళ్ళు వృధాగా పోయే నీటిని కదా వాడుకుంటారు అని చెప్పడంతో కొంత స్తబ్దత ఏర్పడిన విషయం తెలిసిందే మనకి. ఈ సందర్భంలో ఏంటంటే ఈయన మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం లాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా వర్చువల్గా పాల్గొన్నటువంటి మంత్రులు కార్యదర్శులతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారంటే పోలవరం ప్రాజెక్టు పనులు 2027 జూన్ నాటికి పూర్తవుతాయని చంద్రబాబు నాయుడు గారు మరోసారి స్పష్టం చేశారు. 2018కే పోలవరం పూర్తి చేస్తామని అప్పట్లో అది మన దేవినేని ఉమా గారు 2014లో వాళ్ళ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2027 అంటున్నారు. చూడాలి. ఎందుకంటే వాస్తవానికి పోలవరం గురించి అందరికీ తెలిసిందే. పోలవరం డ్యామ్ కట్టడం కాదు మెయిన్, పునరావాసం ఏదైతే ఉందో వాళ్ళకి R&R ప్యాకేజ్ అని ఉంటుంది. వాళ్ళకి నష్టపరిహారం అవి ఇస్తే, ఆ పరిహారం ఇస్తేనే వాళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళటం అవన్నీ జరుగుతాయి. అప్పుడు వాటర్ని స్టోర్ చేయటం, ప్రాజెక్టు పర్పస్ ఏదైతే ఉందో అది సర్వ్ అవుతుంది. దాని విషయంలో ఇంకా ఏమీ క్లారిటీ లేదు అసలు. కానీ 2027 జూన్ నాటికి పూర్తి చేసేస్తామని మళ్ళీ మాటిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మిగులు నీటిని రాయలసీమకు మాత్రమే కాకుండా నల్లమల సాగర్ ద్వారా తెలంగాణకు కూడా సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. అసలు ఈ నల్లమల సాగర్, ఈ బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు ఇది అసలు అయ్యేది కాదు, పెట్టేది కాదు అనేటువంటిది నిన్నే మనం ఒక వీడియో చేసుకున్నాం. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తాను ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించుకోవచ్చని, లేకపోతే అది సముద్రంలో వృధాగా కలిసిపోతుందని చెప్పారు. ఇది అందరూ చెప్పేదే. అసలు వృధాగా పోకుండా ఏం చేస్తారనేటువంటిది, ఇంత సీనియర్ ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటిదాకా ఏం చేశారు అనేటువంటిది కదా. అసలు పోలవరాన్ని ఇనిషియేట్ చేసి అసలు ఆ స్థాయికి అక్కడ దాకా తీసుకొచ్చి అసలు కాలువ పనులు మెయిన్, ఈ డ్యాము ఇవన్నీ పక్కన పెట్టండి, కాలువ పనులు మెయిన్, అవన్నీ కూడా ఆ పర్మిషన్లు అన్నీ తెచ్చి ఆ కాలువలు కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అమరావతి రాజధాని ప్రాజెక్టును రాజకీయ ఎజెండాతో అడ్డుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇది ఒకటి. ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని సంగతి తర్వాత అసలు ముందు అక్కడ ఉన్న రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు ఇంకా సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. స్వయంగా ఒక రైతు అయితే నారాయణ గారితో మాట్లాడుతూ మనం మొన్న అక్కడ పాపం ఆయన గుండెపోటుతో మరణించడం చూసాము. రైతులందరూ రోడ్లెక్కి చాలా అసలు ఏంటి మాకు వాగుల్లో వంకల్లో ఇస్తున్నారు ఆ ప్లాట్లన్నీ కూడా, మేము ఏం చేసుకోవాలి, అది ఇప్పుడు రెండో విడత భూసేకరణ కూడా వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటే ఈయన మాత్రం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము స్పష్టంగా. ఇలా ఈ ఉపన్యాసాలు ఏంటంటే చెప్పిందే చెప్తూ ఉంటారు. అలాగే వ్యాపార సౌలభ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ వర్డ్స్ ఒకటి. పాలనా వేగం, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టడం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు. పెట్టుబడులు ఎలా వచ్చాయో ఏంటో ఆ మధ్యన కేసీఆర్ గారు కూడా అన్నారు.
వచ్చినవన్నీ, దాంట్లో గ్రౌండ్ అయినవన్నీ, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తే సుమారు 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. రే ఎంఓయూలు చేసుకున్నవన్నీ రావు. 1,00,000 కోట్లు చేస్తే అసలు ఒక 5,000, 2,000 కోట్లు, 5,000 కోట్లు వస్తే గగనం అన్నట్టుగా చాలామంది ఆర్థిక నిపుణులు, తర్వాత ఈ పారిశ్రామిక రంగ నిపుణులు వాళ్ళంతా కూడా చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 12.5% వృద్ధి రేటు, అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 11.28 వృద్ధి రేటు సాధించామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి 16% వృద్ధి సాధించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఒక పక్క ఫిగర్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారు. జీఎస్టీ తగ్గిపోయింది, మీ ఆదాయం పడిపోయింది రాష్ట్రానికి, ఇవన్నీ క్లియర్గా చెప్తుంటే వృద్ధి రేటు సాధించాము అవి అని నోటికి ఏదొస్తే అది, అసలు ఒక డేటా, ఒక ఇది స్టాటిస్టిక్స్ ఏమీ లేదు. ఒక పక్క కాగ్ చెప్తోంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చెప్పింది పారిశ్రామిక ప్రగతి ఎవరి హయాంలో వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామిక ప్రగతి కూడా జరిగింది అని. ఇలాగ ప్రతీదీ కూడా ఒక చరిత్ర చరవణంలాగా చెప్పడమే తప్ప దాంట్లో వాస్తవాల్ని అలాగే కలరింగ్ ఇస్తూ ఏదో జరిగిపోతుంది అనేటువంటి, మేము ఏదో చేసేస్తాం అనేటువంటి మాటలు ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.